చంద్రబాబు రెండేళ్లలో 3,43,000 కోట్ల అప్పులు చేశాడని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. సంపద సృష్టిస్తానని కాకుండా అప్పులు పుట్టిస్తానని చంద్రబాబు స్లోగన్ మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్పై భారీ స్థాయిలో పన్నులు వసూలు చేస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం మోదీని పొగిడే పనిలో నిమగ్నమై రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవడం మానేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రజలు, రైతులు ఎవరూ సంతోషంగా లేరన్నారు. పెరిగిన వంట గ్యాస్, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు రామకృష్ణ. 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆయన చేసిన అప్పు 3,33,000 కోట్లు. 5 ఏళ్లలో ఆయన 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరేం చేశారని అడుగుతా ఉన్నా. మీరు మొన్న మంగళవారం నాడు కూడా 4,400 కోట్లు అప్పు తెచ్చారు. మీరు టోటల్గా 3,47,000 కోట్ల రూపాయలు వితిన్ 2 ఇయర్స్లో మీరు తెచ్చారు, 2 ఏళ్లలోనే. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించి మీరు మన ప్రజల దగ్గర పోయి ఏం చెప్తారు నాకు అర్థం కాలే. మేము అప్పుడేమన్నావు, సంపద సృష్టిస్తా అన్నావు. కాబట్టి మీ స్లోగన్ మార్చుకుంటే బాగుంటుంది. సంపద సృష్టిస్తా కాదు, అప్పులు పుట్టిస్తా. చంద్రబాబు నాయుడు గారి సమర్థత ఏమంటే, డబుల్ ఇంజన్ సర్కారు గొప్పతనం ఏమంటే పెద్ద ఎత్తున అప్పులు తెస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నావు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.